నమస్కారం, నా పేరు సుచిత్ర. ఈరోజు డేట్ వచ్చేసి 26/7/2019. ఈరోజు మనం పూర్ణ సంఖ్యల వ్యవకలనం గురించి తెలుసుకుందాము. చూడండి, 6 - 3 = 3, 6 - 2 = 4, 6 - 1 = 5, 6 - 0 = 6, 6 - of minus 1 = 7, 6 - of -2 = 8, 6 - of -3 = 9, 6 - of -4 = 10. ఇప్పుడు మైనస్ ఈ 7 ఎట్లా వచ్చిందంటే చెప్పాను కదా మొన్న మీకు, ప్లస్ ఇంటూ ప్లస్ చేస్తే ప్లస్ అవుద్ది, ఒక ధన సంఖ్య ఇంకో ధన సంఖ్య కలిపితే ఒక ధన సంఖ్య అవుద్ది. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు ప్లస్, ప్లస్ అవుద్ది. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ ఈక్వల్ టు మైనస్ అవుద్ది. ఈ విధంగా మనం రాయవచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు ఈ క్రమాన్ని మనం గమనించినట్లయితే ఇది ఒకటి చొప్పున తగ్గుతూ రావడం గమనించవచ్చు. అదేవిధంగా వాటి ఫలితం ఎలా వచ్చింది, ఒకటి చొప్పున పెరుగుతూ రావడం మనం ఇక్కడ గమనిస్తాము. ఇప్పుడు 6 - 3 = 3ని మనం సంఖ్యారేఖపై సూచించాలి. ఏ విధంగా సూచిస్తామో చూడండి. సిక్స్ మైనస్ 3 = 3 కదా, ఇది సంఖ్యారేఖ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, -1, -2, -3, -4, ఇది సంఖ్యారేఖ. ఇప్పుడు 6 - 3 = 3. 6ని 3 స్థానాలు జరగాలి, ఎడమ వైపు రావాలి. 6 - 3 1, 2, 3 ఎడమ వైపు వచ్చింది. -3 వేసాము. ఎంత ఇక్కడ 3 కదా. 6 - 3 = 3. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ 6 - -1 = ఎంత. ఇప్పుడు దీన్ని సంఖ్యారేఖపై చూపెట్టాలి. ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 6 + 1 = దీన్ని సంఖ్యారేఖపై సూచిస్తాము. ఎలా? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, -1, -2, -3, 6 + 1 = ఇది 6. 6కి ఎంత యాడ్ చేయాలి? +1 యాడ్ చేసాం. ఎంత అయింది? 7 కదా. ఇప్పుడు 6 + 1 = ఎంత? 7. ఈ విధంగా మనం చేస్తాము. ఇప్పుడు అభ్యాసముల్లోకి వెళ్దాం. అభ్యాసం 3. అభ్యాసముల్లో ఫస్ట్ది ఏమిచ్చారు? 7 - 2. 7 - 2 ఎంత అని వ్యవకలనం చేయాలి. వ్యవకలనాన్ని సంఖ్యారేఖపై గుర్తించాలి. ఏ విధంగా గుర్తిస్తామో చూడండి. 7 - 2 ఇది సంఖ్యారేఖ. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, -1, -2, -3, 7 - 2 కదా. 7కి -2 తీసేయాలి, అంటే 2 స్థానాలు ఎడమవైపు జరుగుతాయి. ఈ విధంగా -2 అవుద్ది. 7 - 2. ఇప్పుడు 7 - 2 ఎంత? ఇక్కడ ఎంత ఉంది? 5 కదా. 7 - 2 = 5. ఈ విధంగా చేస్తాము. నెక్స్ట్ 8 - -7. సెకండ్ది 8 -
7 ఎంత అని ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా మనం ఇక్కడ వేయాలి. 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కదా. -1 -2 8 మైనస్ ఆఫ్ -7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 8 + 7 = ఎంత? ఇప్పుడు 8 నుండి 7 యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 to 7 అప్పుడు ఎంత అయింది? 15 కదా. 15 8 + 7 = ఎంత? 15. అదేవిధంగా మనం మిగతా లెక్కలు చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ చూడండి. సెకండ్ బిట్లో ఫస్ట్ది 17 -14 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా. 17 + 14 చేయాలి. ఇప్పుడు 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 17 + 14 యాడ్ చేయాలి. 17 నుండి 17 కదా. 17 నుండి 14 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ విధంగా ఈ 14కి ఇట్లా యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎంత అయింది? ఇక్కడ 31 కదా. ఇప్పుడు 17 + 14 = 31. మీరు పూర్తిగా ఈ లైన్ ఇలా గీయాలి. ఇది 31 వరకు. ఓకేనా. నెక్స్ట్ 13 - -8 సెకండ్ది. 13 - -8 0 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 ఓకేనా. 13 నుండి 8 కదా. ఇప్పుడు ఇక్కడ నుండి 8 యాడ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 కదా. ఇక్కడ యాడ్ చేసాం +8. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది కదా. 13 + 8 ఓకేనా. అప్పుడు ఎంత అయింది? ఇక్కడ 21. 13 + 8 = 21. ఈ విధంగా మనం చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ బిట్. -6ను రుణపూర్ణ సంఖ్య పూర్ణాంక మొత్తంగా రాయాలి. ఏ విధంగా రాస్తామో చూడండి ఒకసారి. -6ని రుణపూర్ణ సంఖ్యలుగా రాయాలి. ఏ విధంగా రాస్తామో చూడండి. -7 - 1 = -6. నెక్స్ట్ -8 - 2 = -6. -9 - 3 = -6 అవుద్ది. -10 - 4 -6 అవుద్ది. ఇవి ఎలా వచ్చాయి అంటే చూడండి. ఇప్పుడు ఒక సంఖ్యారేఖ, ఇది ఒక సంఖ్యారేఖ కదా. దీన్ని మనం చేద్దాం. ఇప్పుడు 1
ఇక్కడ నుండి 0 -1 -2 -3 -4 -5 -6 -7 -7 -1ని యాడ్ చేయాలి, అంటే కుడివైపు రావాలి. ఇప్పుడు -7కి -1 కదా, 1 కదా. ఇక్కడ ఎంత ఉంది ఇప్పుడు -6 కదా, ఇది -6. ఇప్పుడు -8 -2 ఏ విధంగా వచ్చింది? -6 అంటే ఇది సంఖ్యారేఖ. ఇక్కడ 0 -1 -2 -3 -4 -5 -6 -7 -8 కదా. ఇప్పుడు -8ని -2 చేయాలి, అంటే 2 స్థానాలు జరుగుతాయి. చూడండి, -8 నుండి -1 2 ఎంత వచ్చింది? -6. ఈ విధంగా మనం రుణపూర్ణ సంఖ్యని ఈ విధంగా రాస్తాము. ఓకేనా? ఇది అభ్యాసం 3. నెక్స్ట్ మనం అభ్యాసం 4 నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అంతవరకు బాయ్.